ఇచ్చింది 7 లక్షలు 6.5 లక్షలు ఇచ్చింది. అంటే ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను ఇవాళ బీజేపీ మోసం చేసింది. అందుకే ఈ మధ్య బీజేపీ వాళ్ళు ఎంపీకి నిలబడ్డోళ్ళు ఒక్కొక్క కాడ ఒక్కొక్క పంచుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఏం చేయాలి? పార్టీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళైతే మీకు ఈ పని చేసినాం, ఈ మంచి పని చేసినాం, ముంగటికి మళ్ళా గెలిస్తే ఈ పని చేస్తామని చెప్పాలి. ఈ బీజేపీ వాళ్ళకు చెప్పుకోవడానికి పథకాలు లేవు గనక చిత్రపటాలు వంచుతున్నారు, క్యాలెండర్లు వంచుతున్నారు, బ్యాగులు వంచుతున్నారు, చీరలు వంచుతున్నారు. ఇదేనా బీజేపీ చేసే పని? మీరు ఏం చేసిందో చెప్పండి. ఇవాళ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చినారే బీజేపీ. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మన రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ. 157 నర్సింగ్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు మొండి చేయి చూపింది బీజేపీ. నవోదయ విద్యాలయాలు అడిగితే ఇయ్యలే. మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు చేయమంటే కూడా బీజేపీ మోసం చేసింది. పోయిన ఎంపీ ఎన్నికల్లో మోడీ గారు మన మహబూబ్ నగర్ కు వచ్చి మేము వస్తే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తారని మాట ఇచ్చింది. కానీ కనీసం అనుమతులు ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా మా పాలమూరు జిల్లాకు, మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఇవ్వని పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. ఏమనంటే ఏమంటారు? ఏమనంటే మీకు గుళ్ళు కట్టింది కానీ గుళ్ళలో పూజ చేసే అగరబత్తి మీద కూడా జీఎస్టీ చేసింది బీజేపీ. అదే మా కేసీఆర్ గుడి కట్టిండు, బడి కట్టిండు. కట్టలేదా? యాదాద్రి గుడి కట్టిండు, మా కొడంగల్ల కోసుకిన బడి కూడా కట్టిండు, దవాఖానా కూడా కట్టిండు. అన్ని చేసినాం మనం. కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే కేవలం మాటలు చెప్పి ప్రజలను అక్షింతలు వచ్చి మాయ చేయాలని చూస్తా ఉన్నారు. దయచేసి ఆలోచించండి. ఇవాళ మన కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు మన కొడంగల్లో చేసిండ్రు. మీ దండాలు గ్రామ పంచాయతీలైనవి. కరువు కాటకాలతో ఉండే ఈ ప్రాంతానికి ఇంటింటికి నల్లా పెట్టి మా అక్క చెల్లెల కష్టాలు తీర్చింది, మంచినీళ్ళ బాధలు తీర్చింది మన కేసీఆర్. ఈ రకంగా మంచి పనులైనవి. ఇప్పుడే మా లక్ష్మారెడ్డి అని చెప్పిండు, కరివేన ప్రాజెక్టు పూర్తయింది. కరివేన నుంచి కొడంగల్ కు కాలువ తవ్వడానికి టెండర్లు కూడా పిలిచినాం. గట్టిగా చేస్తే 3 నెలల పని, 6 నెలల పని. కాలువ తవ్వితే 1,30,000 ఎకరాలకు ఈ కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు వస్తాయి. పని చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఆ టెండర్లు రద్దు చేసి ఇలా కాలయాపన చేస్తా ఉన్నారు. అయిపోయింది పని, 80 పైసల పని అయిపోయింది. ఇక 20 పైసల పని ఉన్నది. కాలువ రప్పన తవ్వితే ఏడాది లోపల ఈ కొడంగల్ కు కృష్ణా జలాలు తెచ్చే పెట్టే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయాలి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ సంగతి కూడా మీకు తెలుసు ఏమైందో. ఎన్ని మాటలు చెప్పింది ఎలక్షన్ల ముంగట? 6 గ్యారెంటీలు, 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిందా లేదా? ఊరూరికి ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వచ్చిందా లేదా? రాలేదు.